క్వశ్చన్ అడగాలని ఉంది అనిల్ని. ఆ రోజు నుంచి నాకు అంటే ఉండిపోయింది, నేను ఇప్పుడు అడగలేదు అనిల్ని. అనిల్ కథ చెప్పా గుర్తుందా? కథ చెప్పిన రోజు గుర్తుంది కదా? కథ చెప్పినప్పుడు అంటే ఐ సెడ్ దట్ ఇన్సిడెంట్ బట్ ఐ నెవర్ ఆస్క్డ్ వాట్ హీ ఫెల్ట్. కథ చెప్పారండి, లిటరల్లీ వెళ్ళి హక్ చేసుకొని నువ్వు అంటే కొన్ని చెప్పకూడదు, యూ విల్ బి ఎ నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్, చాలా బాగుంది కానీ నేను ఈ సినిమా చేయను అనిల్ అన్న. అప్పుడు నీ మైండ్లో ఏంటి ఫీలింగ్ చెప్పు? అప్పటికి వెంకీ హాసన్ రాయలేదు. సో వెంకీ హాసన్ రాస్తే ఒక 100 వెంకీ హాసన్ వేసుకునేవాడిని. సో నాకు ఫస్ట్ పడింది ఏంటంటే జర్క్ అయ్యా నేను. ఫస్ట్ కళ్యాణ్ గారు నేను మిమ్మల్ని ఒక సూపర్ స్టార్ లాగా ఊహించుకొని మీరు నా స్టార్ అనుకొని చెప్పి నేను పటాస్ ఖర్చు చెప్తే నేను ఇది చేయనని చెప్పారు. ఫస్ట్ నన్ను ఒక బ్రహ్మానందం గారు గిఫ్ట్ వేసుకోండి ఇలా ఉంటుంది చిన్న అని బయటకు వెళ్ళాను. ఆయన ఎందుకో ఫస్ట్ కథ విన్నప్పుడు ఇందాక ఆయన అన్నారు కదా, వీడు ఏదో ఈ ఇండస్ట్రీలో వీడు కొద్దిగా లాంగ్ టర్మ్ కనపడే డైరెక్టర్ ఒక ఫీలింగ్ ఆయన కనపడింది. సో అదే కాన్ఫిడెన్స్ తోటి సరే ట్రై చేద్దాం ఉన్నారు. అండ్ ఇక్కడ నాకు ఒకటి లైఫ్ టైం గ్రాటిట్యూడ్ ఉండాలి కళ్యాణ్ గారికి. నేను నువ్వు చేసుకున్న ఈ కథకి హీరో నేను, నువ్వు ఈ సినిమాతోనే డైరెక్టర్గా పరిచయం అవుతావు. ఇండస్ట్రీలో ఈ సినిమా ఎవరు తీసినా తీయకపోయినా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ మీద కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్గా ఈ సినిమా నేను తీస్తా. ఇప్పుడు నేను ఓం తీసి నేను ఫైనాన్షియల్గా స్ట్రగుల్లో ఉన్నా కూడా నీ కోసం సినిమా తీస్తాను. ఇప్పటికీ గుర్తుంది నాకు గూస్ బంప్స్ ఆ డైలాగ్. నేను